ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈ రోజున మనము భాగవత్ కథలలో వైకుంఠ ధామం గురించి మనం చెప్పుకుంటాము. నిన్న భగవద్ధామైనటువంటి వైకుంఠం గురించి మొదటి భాగం చెప్పుకున్నాము. ఈ రోజున మనము రెండో భాగాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు తల్లి. హరే కృష్ణ అమ్మా. నిన్న మనం చెప్పుకున్నాం వైకుంఠం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వైకుంఠ వాసులు వారి యొక్క భార్యా పిల్లలతో ఏ విధంగా వారు భగవంతుడు సేవ చేస్తూ ఉంటారు. అక్కడ ఇంద్రియ భోగం అనేది ఉండదు. వైకుంఠ వాసుల హృదయాలలో కామ వికారం అనేది ఉండదు. వారి హృదయములు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ప్రేమ నిండి ఉంటుంది. అక్కడ ఎంతో అతి సుందరమైనటువంటి అందగత్తెలు ఉన్నప్పటికీ కూడా వారి పట్ల ఎవరికి కూడా వ్యామోహం కానీ కామం కానీ కూడా కలగదు. ఎటువంటి చెడు ఆలోచన కూడా రావు. ఎందుకంటే అక్కడ ప్రతి జీవి కూడా, ప్రతి వైకుంఠ వాసులు అందరూ కూడా అక్కడ నిరంతరం కూడా భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి అనే ఆలోచనలో ఎప్పుడు నిరంతరం భగవంతుడి సేవలో ఉంటారు వాళ్ళందరూ కూడా. అలాగే భగవంతుడికి ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, నిరంతరం భగవంతుడి సేవలు నెలకొని ఉంటారో, వారికి ఇంద్రియ భోగము అనే ఆలోచన రాదనమాట. అందుకే చెప్తారు సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలని చెప్తారనమాట. ఎవరైనా ఒకరు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించాలి అంటే, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలంటే సేవ చేయాలన్నమాట. సేవాభావం అనేది చాలా గొప్పది. అలాంటి విషయాలను కూడా నిన్న మనం చాలా చర్చించుకున్నాం. మరి ఈ రోజున ఇంకా ఇంకొద్దిగా చక్కగా ఇంకా కొన్ని విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఉం? వైకుంఠంలో పురుషులు ఉం, చతుర్భుజులై, ఉం, అంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయి? 4 భుజాలు ఉంటాయి, అంటే 4 చేతులు ఉంటాయి అన్నమాట. విష్ణు రూపముతో గోచరించినట్లు, అలాగే వనితలు లక్ష్మీ రూపులై ఉంటారంట. మనం కూడా చెప్పుకుంటాం కదా బయట. ఆ, కొన్ని కుటుంబాల్లో చూస్తే తండ్రిని కొడుకుని చూడగానే తండ్రి గుర్తుకొస్తాడు. సేమ్ అచ్చం తండ్రిలానే ఉంటారనమాట. అలాగే ఆడపిల్లలు కూడా తండ్రిలా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ చూస్తే కనుక విష్ణువులాగా అక్కడ పురుషులందరూ ఉన్నారు, లక్ష్మీదేవిలాగా స్త్రీలందరూ ఉన్నారనమాట. చూసారు ఎంత గొప్ప విషయం. అందుకే బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉందన్నమాట. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం అని చెప్పడింది అనమాట. అంటే అక్కడ లక్షలాది లక్ష్మీగణము భగవంతుడికి సేవ చేస్తారు. అంటే లక్షలాది లక్ష్మీగణం అంటే అందరూ లక్ష్మీదేవులు కాదు వాళ్ళు. వారందరూ విష్ణు ఒక పత్నులు కాదు. వాళ్ళందరూ కూడా వైకుంఠ వాసులు అనమాట. వారందరూ వైకుంఠ వాసుల యొక్క భార్యలు వారందరూ కూడా. అంటే కుటుంబం ఎలాగుండాలి అంటే భార్య ఒక దారిన భర్త ఒక దారిన పోకూడదు. భార్య భర్త పిల్లలు అందరూ కలిసి భగవంతుడి సేవ చేయాలి. అదే మన ధర్మం. అదే భాగవత ధర్మం అన్నమాట. అదే మానవ ధర్మం. అది తప్పితే ఇంకో వేరే ధర్మం లేదు. అక్కడ వైకుంఠవాసులు భగవంతుడి సేవలో ఉంటారు. వారి యొక్క పత్నులు, అంటే వారి యొక్క భార్యలు కూడా భగవంతుడి సేవలో ఉంటారు. వారందరూ కూడా ఆ వైకుంఠవాసు పత్నులు లక్ష్మీదేవిలో ఉంటారు కదా. వారందరికీ కూడా కాళ్ళకి గల్లు గల్లుమని గజ్జెలు మోగుతూ వయ్యారంగా నడుస్తూ తమ చేతులని పద్మాలు అంటే పూలని విలాసముగా త్రిప్పుతూ ఉమ్, అక్కడ ఉన్నట్టి ప్రదేశాలని వారు శుభ్రపరుస్తూ ఉంటారంట. అక్కడ శుభ్రపరుస్తూ ఉంటారు. జనరల్ ఎక్కడ శుభ్రపరుస్తూ ఉంటారంటే ఎక్కడైనా దుమ్ము ధూళి మట్టి ఉంటే శుభ్రపరుస్తారు.
కానీ అసలు వైకుంఠములో దుమ్ము ధూళి అనే ప్రసక్తే ఉండదంట అక్కడ. అటువంటి ధామం అది. అయినా కూడా వారి యొక్క సేవా తత్పరతను, సేవాభావాన్ని ప్రదర్శించడం కోసము ఆ వనితులు నిరంతరం కూడా భగవంతుడి సేవలో ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. భగవద్ అనుగ్రహాన్ని పొందడమే వారి యొక్క లక్ష్యం అన్నమాట, గుర్తుపెట్టుకో. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడమే వారి యొక్క లక్ష్యం అన్నమాట. అంటే ఒక కంపెనీలో యజమానిని మెప్పించాలంటే ఏం చేయాలి? ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ మంచిగా బాగా సేవ చేయాలి, బాగా పని చేయాలి, అతనికి అప్పచెప్పి డ్యూటీని పర్ఫెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు యజమాని మెచ్చుకుంటాడు, ప్రమోషన్స్ ఇస్తారనమాట. అర్థమైందా? ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అట్లా ఇక్కడ ఈ వైకుంఠ వాసులందరూ కూడా అక్కడ ఎటువంటి ధూళి లేదు, దుమ్ము లేదు. అయినా కూడా వారి యొక్క సేవా తత్పరతను ప్రదర్శించడం కోసం, భగవంతుని అనుగ్రహాన్ని పొందడం కోసం వారందరూ కూడా ఆ సేవ చేస్తూ వారి యొక్క లక్ష్యం అంట. ఇక్కడ మనం చూస్తాం చాలా మంది దుమ్మున్న తొడవరు, ధూళిన కూడా తొడవరు, కానీ అక్కడ లేకపోయినా కూడా తెలుస్తారు. అదే భగవంతుని యొక్క భక్తుల యొక్క గొప్పతనం అనమాట. ఆ విధంగా ఇక లక్ష్మీదేవి ఏం చేస్తుంటుంది అక్కడంటే, తన ఉద్యానవనము, తన సరస్సులో భగవంతుణ్ణి తులసి దళాలతో అర్చిస్తూ ఉంటుందంట లక్ష్మీదేవి. చూసారా? అంటే అక్కడ అసూయ అనే భావమే లేదనమాట. అరే, తులసి దళాలతోటి నేను తులసిని అర్చించడం ఏంటి, తులసి దళాలతో అర్చించడం ఏంటి అనే భావం లక్ష్మీదేవికి లేదు. అక్కడ వైకుంఠ వాసులు అందరూ కూడా లక్ష్మీదేవిని ఎంతో గౌరవిస్తారట. ఆ తులసీదేవిని, ఆఖరికి లక్ష్మీదేవి కూడా కదా. అంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క పత్ని కదా లక్ష్మీదేవి. అటువంటి పత్ని తులసీదేవిని గౌరవిస్తుందన్నమాట. అర్థమైందా? వందనం అర్పిస్తూ ఉంటారు. అలాగా భగవానుని అర్చిస్తూ ఆమె నిర్మల సరోవర జలంలో తన సుందరవదాన్ని తిలకిస్తూ ఉంటుందన్నమాట. అలాగే భగవంతుని చుంబనముతో ఆమె యొక్క వదనము మరింత సుందరముగా ఉంటుంది. చుంబనం అంటే ముద్దు అనమాట. అంటే భగవంతుడు ప్రేమగా పెట్టే ముద్దు వల్ల లక్ష్మీదేవి ఇంకా చాలా సుందరంగా ఉంటుందన్నమాట. అసలు లవ్ ఇస్ ఓన్లీ ప్రేమ. కానీ బయట ప్రపంచంలో పెట్టుకునే ముద్దులు కామంతో కూడుకున్నాయి అనమాట. ఇవన్నీ కూడా భగవంతుడు లేని లక్షణము, స్వభావము జీవులు ఎలా ఉంటుంది? తండ్రిలో ఉన్న లక్షణాలే పిల్లలకు వస్తాయి కదా జనరల్గా. అలాగే భగవంతుడే మన తండ్రి కాబట్టి ఆయనలో ఉన్నవి సహజంగా మానవుల్లో ఉంటాయి. అయితే భగవంతులు కనిపించినప్పుడు అవి ఏదైనా సరే దివ్య నైజం తల్లాడుతుంది, చాలా బాగుంటుంది అనమాట. అదే మనుషులు చేస్తే బాగోదు కదా. కృష్ణుడు రాసలీల చేసేటప్పుడు నేను రాసలీల చేస్తా అంటే కొడతారు పడి చూడటానికి కూడా బాగోదు, అవునే కదా. కానీ భగవంతుడు చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అలాగే భగవంతుడు యుద్ధం చేసినా బాగుంటుంది. ఎలాగా? ప్రహ్లాదుని రక్షించడం కోసం నరసింహస్వామి వచ్చి యుద్ధం చేస్తుంటే థియేటర్లు అందరూ కేకలు గోలన్నమాట. ఆహా నరసింహ, ఓహో నరసింహ అని చెప్పేసి. నిజంగా సినిమా హీరో కూడా పనికిరాడు అనమాట. అంత బాగా అద్భుతంగా భగవంతుడు ఫైట్ చేస్తాడు కదా. అంత బాగా భగవంతుడు తన భక్తులను ప్రేమిస్తాడు. అది మనం నిజంగా మన వల్ల కాదు. అసలు ప్రేమ అనేది అసలు మనలో అంత పరిపూర్ణం ఉండదు. అసలు భగవంతుడి ప్రేమ ముందు మన ప్రేమ సరిపోదు అనమాట. అంత ప్రేమ ఉంటుంది భగవంతుల్లో. ప్రహ్లాదుడికిను ప్రహ్లాదుడు రక్షించినప్పుడు భగవంతుణ్ణి పిలుస్తాడు, ఒక్కసారి నువ్వు నాకు కనపడవా? ప్రతిసారి నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నావు ప్రభు. ఓ ప్రభు, నాకు ఒక్కసారి నువ్వు చూడాలని ఉంది, ఓ ప్రభు నా చెంతకు రావా అని ప్రార్థిస్తాడు. భగవంతుడు వస్తాడు. భగవంతుడు దర్శనవ్వగానే, ప్రహ్లాద, నీ భక్తికి నేను ప్రసన్నైనాను, నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. నీవే నా చెంత ఉంటే ఇక నా కోరికలు ఎందుకు చెప్పండి. ఎవడన్నా కోరుకుంటాడు, ఎందుకంటే సమస్తము నువ్వే కదా, సర్వము నీవే కదా కదా. అటువంటి నీ దర్శనమే కదా కావాల్సింది ఎవరికైనా కూడా. నిన్ను చేరుకుంటమే కదా ఎవరికైనా కావాల్సింది. అటువంటి నీవే నా చెంత ఉంటే నాకేం కోరికలు ఎందుకు ప్రభు
అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అంటాడు ఆయన, ప్రహ్లాద, నేను నీకు ఇప్పుడు దాసుణ్ణి. నిజంగా సన్నివేశం వింటుంటేనే మనకి ఆ కళ్ళ నీళ్ళు వస్తాయి, కానీ ఆ సన్నివేశం చూస్తే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన నరసింహస్వామి సినిమాలో చూపిస్తారనమాట అది. అంటే భగవంతుడు భక్తుడికి చెప్తున్నాడు, ప్రహ్లాదుడికి నేను నీకు దాసునని చెప్తున్నాడు. నిజంగా ఏ మానవుడన్నా కూడా చెప్పగలుగుతాడా పరిపూర్ణంగా నేను నీకు దాసుని కృష్ణ అని? నిజంగా దాసులే, కానీ చెప్పడు, అహము అహంకారం అడ్డు వస్తుంది. కానీ ఎటువంటి అహము అహంకారం అనేటువంటి పరిపూర్ణమైన వాడు, ఉత్తముడు, పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తమైన భగవంతుడి యొక్క ప్రేమ చాలా గొప్పది, స్వచ్ఛమైనది, పరిపూర్ణమైనది. ఇక భగవంతుడి ప్రేమ కన్నా మించిన ప్రేమ అనేది ఇంకొకటి ఉండదు 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 అనమాట. యా. సో ప్రహ్లాద, నీ భక్తిని నేను మెచ్చుకున్నాను, నేను ఇప్పుడు నీకు దాసుణ్ణి అంటే, ఓ ప్రభు, మీరు నాకు దాసు ఏంటి, నేనే మీకు దాసుని కదా. మీరు అలాగంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభు అంటే ప్రహ్లాదుడు అనమాట. అది అది గొప్పతనం అంటే. అటువంటి స్వచ్ఛమైన ప్రేమ భగవంతుడి ఉంటుంది. అందుకని భగవంతుడు ఏం చేసినా బాగుంటుంది. భగవంతుడు ముద్దు పెట్టినా బాగుంటుంది, భగవంతుడు కొట్టినా బాగుంటుంది, భగవంతుడు యుద్ధం చేసినా బాగుంటుంది, భగవంతుడు నాట్యం చేసినా బాగుంటుంది, భగవంతుడు రాసలీల చేసినా బాగుంటుంది, భగవంతుడు గోవులు కాసినా కూడా బాగుంటుంది, భగవంతుడి వెన్నను దొంగలించినా కూడా బాగుంటుంది. అదే మనం దొంగతనం చేస్తే చిన్నదైన పెద్ద వీడు దొంగ అంటారు, అవునా కదా? అందుకే భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి తేడాది అనమాట. ఈ భౌతిక జగత్తులో ఏం చేసినా బాగోదు. మీరు చూస్తే ఏ వ్యక్తులు కూడా మనకు పూర్తిగా నచ్చరు. కొంతకాలం చాలా బాగుంటాడు, కొంతకాలం ఇంకోలా ఉంటాడు. కరెక్టేనా నేను చెప్పింది? మీరు ఎవరైనా చెక్ చేస్తున్నారు? చాలామంది మీరు చూసే ఉంటారు సమాజంలో. కొన్ని స్నేహాలు చేసి ఉంటారు మీరు, లేదా కొంతమంది మనుషులు చూస్తుంటారు. కరెక్టేనా? ఒక వ్యక్తిలో మనకి 100% శుభలక్షణాలు కనబడతాయా? మీకు ఎవరైనా కనిపించవు గురూజీ, కనిపించవు. అనిపించవు. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ లోకం అటువంటిది, భౌతిక జగత్ అటువంటిది. కానీ భగవంతుల్లో ఉంటే పరిపూర్ణంగా. అందుకే భగవంతుడు ఏమి చేసినా కూడా బాగుంటుంది. భగవంతుడు ఏమి చేసినా బాగుంటుంది. ఆయన దొంగతనం చేసినా బాగుంటుంది, ఆయన యుద్ధం చేసినా బాగుంటుంది, ఆయన స్నేహం బాగుంటుంది, ఆయన ప్రేమ బాగుంటుంది, ఆయన రాసలీల బాగుంటాయి, ఆయన గోవులని ఆయన పెంచుతుంటే బాగుంటుంది, ఆయన ఆట పట్టిస్తే బాగుంటుంది. ఒక సన్నివేశం చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. రాధాదేవిని నడుస్తుంటే కాళ్ళడ్డి పెడతాడంట, పడిపోతుంది రాధాదేవి. రాధేకి బాగా కోపం వచ్చేసింది, కృష్ణ అని చెప్పేసి అంటుంది అనమాట. అనగానే మళ్ళీ కృష్ణుడు దగ్గర తీసుకొని ప్రేమగా ముద్దు పెడతాడు. అంతే, అమ్మట మొత్తం మర్చిపోతుంది అనమాట. అంటే భగవంతుడు ఏమి చేసినా బాగుంటుంది, కానీ మనం ఏమి చేసినా బాగోదు కదా. అలాగా ఇక్కడ చూస్తే కనుక భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఎవడన్నా దొంగతనం చేసి, చిన్న దొంగతనమే, ఏమొద్దు, వాడు ఒక చెట్టుకు పండు పోసినా కూడా వాడు దొంగ అంటారు వాడిని. కానీ భగవంతుడు గోకులంలో వెన్నను దొంగలిస్తే వాళ్ళందరూ కూడా ఆట పట్టించడం కోసమే యశోదమ్మకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. కానీ తర్వాత వాళ్ళందరూ చాలా నవ్వుకునే వాళ్ళంట, తెలుసా? అరే ఇంకోసారి దొంగతనానికి వస్తే బాగుండు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుని ఇంకోసారి చూడొచ్చు. అదే మన ఇంట్లో దొంగలు పడితే మళ్ళీ ఇంకోసారి రావాలని కోరుకుంటాం మనం ఎవరైనా? చెప్పండి, ఎవరైనా కోరుకుంటామా? ముందాన్ని కొట్టండ్రా అని, జైలు వేయండిరా అని చెప్పి అంటుంటారు అనమాట. ఆ విధంగా భగవంతుడు చేసేటటువంటి ఏ కార్యమైనా కూడా ఎలా ఉంటుందంటే ఒక లీలలా ఉంటుంది. చోరలీల. అరే ఇదేం లీల, నాకు అర్థం కాదు. చోరలీల అంటే ఆయన దొంగతనం చేసినా లేలే, దొరతనం చేసినా లేలే, ఆయన ఏమి చేసినా లేలే కదా. అక్కడ గోపికలు స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు బట్టలు లాక్కెళ్ళడం కూడా లేలే. ఇది ఎవరికి అర్థమవుతుంది? కేవలం భక్తులుగా మాత్రమే అర్థమవుతుంది, భక్తులు కాని వారికి అర్థం కాదనమాట. ఆ విధంగా వారు
అటువంటి లీలలు విని ఆహా కృష్ణుడు దొంగతనం చేశాడు, ఇవాళ యశోదమ్మాత చెప్పాము, యశోదమ్మాత వాడి చెవి పట్టుకుంది, వాడిని గిల్లింది, వాడిని మందలించింది, అప్పుడు భలే ఉన్నాడు కదా కృష్ణుడు. ఆ, ఏంటి కృష్ణుడు ఆ వెన్న తింటుంటే ఆ ఆ పెదాల నుంచి కారిపోతుంది సార్ వెన్న, అది చాలా భలే ఉంది కదా అని చెప్పేసి గోపికలందరూ కూడా చూసి నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఇంకోసారి కృష్ణుడు వస్తే బాగుంటుంది, ఈరోజు కృష్ణుడు మా ఇంటికి వస్తే బాగుంటుంది చెప్పు కోరుకున్నారట. ఆ, అది భగవంతుడి యొక్క కార్యంలో, ప్రతి కార్యంలో కూడా ఆనందం ఉంటుంది, అందం ఉంటుంది అనమాట. ఏ కార్యం చేసినా ఆనందం ఉంటుంది. అందుకే కదా జరాసంధుడి కోరికంట భగవంతుడు యుద్ధం చేయాలని చెప్పేసి. సారీ, జాంబవంతుడికి జాంబవంతుడికి కోరిక భగవంతుడితో యుద్ధం చేయాలని చెప్పేసి కోరిక తీర్చుకున్నాడు. ఆ విధంగా నవనీత చోర వెన్న దొంగ అని కీర్తిస్తూ ఆనందిస్తారంట వాళ్ళందరూ కూడా. ఎవరు? గోకుల వాసులు, గోలోక వాసులు, గోపికలు, వాళ్ళందరూ కూడా నవనీత చోర వెన్న దొంగ అని కీర్తిస్తూ ఆనందిస్తారంట. కానీ వేరే ఇతర చోరుని నామని చెప్పిస్తే మనకు ఆనందం కలుగుతుందా? వాడెవడ దొంగ అంట, వాడిని తిడతారు అందరు కూడా. దొంగతనం చిన్నదైనా పెద్దదైనా ఎవరికి కూడా ఈ జగత్తులో నచ్చదు, ఈ భౌతిక జగత్తులో నచ్చదు. ఇదే ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకు ఉన్న తేడా అనమాట. అందుకే చెప్తారు, గోలోక బృందావనానికి ఈ భూలోక బృందావనానికి తేడా లేదు. అందుకే ఈ భూలోక బృందావనంలో ఎవరైనా ఏమీ చేయకుండా అక్కడ ప్రసాదం తీసుకొని పడుకొని నామజపం చేసినా కూడా చాలంట, ఇంకేమొద్దట. అందుకే అలా వెళ్తూ ఉంటారు బృందావనానికి అందరూ కూడా. అయినా కూడా దౌర్భాగ్యవశాత్తుగా జనులు వైకుంఠలోక వర్ణను చర్చించగా వినకూడని వాటిని వింటూ కదా, చేయకూడని వాటిని చేస్తూ, అవి వినటానికే అవి చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు. వైకుంఠలోక చర్చను విడిచి వైషమ్యలోక చర్చను పట్టుకునేవారు అంధకార బంధురమైన ప్రాంతాలకు త్రోయబడతారు. చూసారా? అంతే కదా, నరకలోకాలకి పోతారు కదా. అడే భగవన్నామని జపించండి, భగవంతుడి నామాన్ని కీర్తించండి, భగవద్గీతలని వినండి, భగవద్గీతలను చర్చించుకోండి అని చెప్తే అది వినకుండా వైషమ్యము అంటే ఎప్పుడు కూడా రాగద్వేష, రాగాలు ద్వేషాలు, ముందు బాగా అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు వాళ్ళతోటి. మీరు చూడండి ఈ కలియుగంలో మీకు ఇచ్చే ఒక ఫార్ములా చెప్తా, మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వారితోనే గొడవలు అవుతాయి, చెక్ చేసుకోండి. కరెక్టేనా? నేను రాంగ్ చెప్పాను ఎవరైనా చెప్పండి మన క్లాస్లో వాళ్ళు ఎవరైనా. కరెక్టే గురుజీ. అవునే కదా? అందుకే ఎవరు అవును. కృష్ణుడినే ఇష్టపడండి. ఇంకో ప్రశ్న, ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారితో మన గొడవలు అవుతాయి. ఇది కరెక్టా కాదా చెప్పండి ఎవరైనా. కరెక్ట్ గురూజీ. అందుకే ఎవరిని ప్రేమించొద్దు. మరి ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ప్రేమించకుండా ఉండగలరా? ఉండలేరు. నేనైతే ఉండలేను. కరెక్టేనా కాదా? మీరు ఎవరు ఉండగలరా ప్రేమించకుండా? ఉండలేము ఏ మానవుడు ఉండలేడు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? కృష్ణుడు. భగవంతుడినే ప్రేమించాలి. ఎస్. ఎవరిని అడిగారు, ఆర్ యు ఇన్ లవ్? ఎస్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ కృష్ణ. అదే ఐఎమ్ ఇన్ లవ్ ఇన్ సమ్మన్ అనరుకో తిడతారనమాట. అది కృష్ణ అంటే నవ్వుకుంటారు. అబ్బా అబ్బా కృష్ణనా, అరే నా గురించి కూడా చెప్పు, నాకు పరిచయం చేస్తామని అడుగుతారనమాట. అది అందుకని ఈ లోకం అలాంటిది అనమాట. ఈ వైకుంఠ లోకములో ఉన్నదానికి ఈ యొక్క భూలోకం ఉన్నదానికి తేడా అనమాట. అందుకని మనము నిరంతరం కూడా భగవత్ సంబంధించినటువంటి లీలలని, కథలను వింటూ భగవంతుడి సేవలో ఉండాలి. కానీ వేరే భౌతికమైనటువంటి ఉంటే కనుక ఏమవుతుందంటే అంధకార బంధురమైన ప్రాంతాలు తోయబడతారు, నరక లోకాల్లో పోతారనమాట. అది అప్పుడు సనకాది మునులు ఆ విధంగా తమ యోగ బలంతో వైకుంఠ లోకాన్ని చేరుకున్నారంట. వారు ఎంతో అపూర్వమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరు? ఈ సనత్ కుమారులు. వారు వైకుంఠపురి యొక్క 6 ద్వారాలు దాటారంట, 7వ ద్వారాన్ని సమీపించారు వాళ్ళు. అంటే భగవంతుణ్ణి చేరుకోవాలంటే 7 ద్వారాలు
వెళ్తే గాని అక్కడ వైకుంఠములో విష్ణుమూర్తిని దర్శించలేరని చెప్పి చెప్తారనమాట. అలాగా భగవద్ అని వారు 7వ ద్వారాన్ని సమీపించారు. ఇంక 7వ ద్వారంలో నుంచి వెళ్తే సాక్షాత్ విష్ణుమూర్తికి దర్శనం జరుగుతుందన్నమాట. అయితే అక్కడ ఈ 6 ద్వారాలు చాలా శోభితంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. కానీ ఏమీ వారికి చూడలేదు, వారు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వారికి భగవంతుడి దర్శనమే కావాలి. ఎప్పుడు శ్రీమన్నారాయణ దర్శనం కలుగుతుందా అని పరమ ఉత్సాహంతో వారు ముందుకు ముందుకు సాగుతున్నారంట. వాళ్ళు ఎవరంటే వయసులో శివుడి కన్నా కూడా పెద్దవారంట వారు. ఎందుకంటే శివుడికి, సనత్ కుమారులకి, నారదుడికి కూడా బ్రహ్మదేవుడే తండ్రి, గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సృష్టి ఈ సృష్టి కార్యం కోసము బ్రహ్మదేవుడు ఫస్ట్ ఈ సనత్ కుమారుల్ని సృష్టించాడు. వారిని మానస పుత్రులు అంటారు. వాళ్ళే నలుగురు పుత్రులు అనమాట. కానీ వారు పుట్టినప్పటి నుంచే దిగంబరులుగా ఉండి వారు నిరంతరం విష్ణు స్వరంలో ఉంటారు కాబట్టి వారి వల్ల కాలేదు ఈ సృష్టిని సృష్టించడం అనమాట. ఆ తర్వాత కోపం వచ్చింది ఆయనకి, క్రోధం వచ్చింది. ఆ క్రోధం నుంచి ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడు పుట్టుతోనే ఏడుస్తూ ఉన్నాడు. ఓ ఏడుస్తూ 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 నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నేను వచ్చిన కార్యం ఏంటి చెప్పండి చెప్పి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, నువ్వు రుద్రుడివి, నువ్వే శివుడివి, నేను నీకు 12 నామాలు ఉంటాయి. ఇలాగ నిన్ను అంటే ఏమంటారు, శంభో శంకరుడని, శివుడని, రుద్రుడని నిన్ను ప్రజలందరూ పూజిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని శివుడి కన్నా కూడా పెద్దవారు ఎవరంటే ఈ యొక్క సనత్ కుమారులు. అయినా కూడా వాళ్ళు చిన్నపిల్లలాగానే ఉంటారు, బాలురులాగా ఉంటారు. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, ఫోటోలు ఉంటాయి. బాలురులాగా ఉంటారు, దిగంబరులుగా ఉంటారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు 6 ద్వారాలు అయిపోగానే 7వ ద్వారాన్ని కూడా వారు దాటపోయారు. కానీ ఇంతలో అక్కడ చతుర్భుజ రూపాలలో ఉన్న 2 ద్వారపాలకులు వారిని అడ్డగించారు. వాళ్ళే జయ విజయులు అనమాట. ఎప్పుడైతే వారిని ద్వారపాలకులు అడ్డగించారో వారికి కోపం వచ్చింది. ఇక్కడ ప్రశ్న రావచ్చు, మునులు కోపం వస్తుందా, దిగంబరులు కోపం వస్తుందా అంటే కోపం వచ్చింది, కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. అదేంటి, ఎంతో పూర్ణత్వాన్ని సాధించినటువంటి మహామునులు కోపం ఏమిటి అని కొందరు వాదిస్తారు. కానీ వారి వాదన ఎంత మాత్రమో సమర్థనీయము కాదు. ఎందుకంటే సామాన్య మానవుడికి వచ్చే కోపానికి, ఒక మహాత్ముడికి, మహాభక్తుడికి వచ్చే కోపానికి తేడా ఉంది. సామాన్యుడికి ఎప్పుడు కోపం వస్తుందంటే వాడి యొక్క భోగవాంఛకి అడ్డు తగిలినప్పుడు కోపం వస్తుంది. కానీ మహనీయునికి, మహాభక్తునికి భగవత్ సేవలో లేదా భగవద్ దర్శనంలో అంతరాయం కలిగితే కోపం వస్తుంది. మొదటి దానికి సామాన్యుడికి వచ్చే కోపం అని కామం కారణమైతే, మునులకి, మహాభక్తులకి వచ్చే కోపం ఏంటి, ప్రేమ కారణం అనమాట. అంతే. అంటే అటువంటి వైషమ్యం ప్రదర్శించే వారికి వైకుంఠములు స్థానం లేదని పలికి ఆ ద్వారపాలకులు శాపం ఇచ్చారు. వాళ్ళు, అరే మేము ఇంత దూరం నుంచి ఇంత కష్టపడి మేము స్వామివారి దర్శనంకి వస్తే మీరు మమ్మల్ని అడ్డుకుంటారా అని ఆ ద్వారపాలకులకు వాళ్ళు శాపాన్ని ఇచ్చారు. కోపం వచ్చింది, వాళ్ళు కళ్ళు ఎర్రబడ్డాయి. ఎందుకంటే భగవంతుడి దర్శనం కోసం వచ్చారు వాళ్ళు. అందుకని వారికి ఎలా అనిపించింది అనమాట, వైకుంఠ స్థానవాసము తొలగి ద్వారపాలకులని జయ విజయులు ముగ్గురు శత్రువులు ఉండేటువంటి భౌతిక జగత్తులో స్థానం కలుగుతుందని వారు అన్నారు. ఎవరా ముగ్గురంటే, ఒకరు ఇంద్రియ భోగము, ఇంకోటి క్రోధము, ఇంకోటి కామం. ఈ 3 ప్రధానమైన శత్రువులు ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి. శత్రువు మనలోనే ఉన్నాడు, ఇంద్రియ భోగము, క్రోధము, కామము. ఆ విధంగా శపించారనమాట. ఎప్పుడైతే తన సేవకులు జై విజయులు చేసిన అపరాధాన్ని తెలుసుకున్న విష్ణువు వెంటనే లక్ష్మీదేవితో పాటు అక్కడికి వచ్చాడు. అప్పటి వరకు కేవలం తమ హృదయంలోనే ప్రేమతో ఆత్మదర్శనం చేస్తున్నటువంటి వీరు భగవానుడు సాక్షాత్తుగా తమ కళ్ళెదుటే కనబడడంతో సనత్ కుమారులు పరమ ఆనందం చెందారు.
మామూలు ఆనందం కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల పాటు ఆయన స్మరణలో ఉంటూ, ఆయన్నే స్మరిస్తూ దిగంబరులుగా ఉంటే భగవంతుడు దర్శనమిచ్చాడు సాక్షాత్ కళ్ళెదుట. అది కూడా ఎక్కడ? వైకుంఠం. మనమే తట్టుకోలేము ఆ శక్తి, ఆ ఆ ఆ కిరణాలు, ఆ కాంతి మనం తట్టుకోలేము. ఆ విధంగా వారికి దర్శనమిచ్చారు భగవంతుడు. అలాగే భగవంతుడి యొక్క సహచరులు, సేవకులు ఛత్రము చామరలు పట్టుకుని ఉన్నారు. స్వామివారికి ఇలాగా విసురుతూ ఉంటారన్నమాట. ఆ దేవదేవుడు నడిచి వస్తుంటే చామరపు తెల్లని కేశాలు తెల్లని రాజహంస వలె కదులుతున్నాయంట. మెల్లగా వీచే పవనంచే ఛత్రముపైనున్న ముత్యాల దండలు కదులుతున్నాయంట. ఆ భగవంతుని సన్నిధి మంగళకరంగా కనిపించింది. అతని చూడ్కులు హృదయాన్ని రంజింపజేసినట్లు ఉన్నాయంట. శ్యామల వర్ణుడైన అతని వక్షస్థలము లక్ష్మీదేవికి స్థానంగా అలరారుతుందంట. అతని మెడలో తుమ్మెదలు మూగినట్టి వనమాల వేలాడుతుందంట. ఒక పెద్ద మాల. వనమాల అంటే ఒక పెద్ద పూలమాల అన్నమాట, గజమాలలాగా. ఆ మేఘశ్యాముని కరములు కంకణ శోభితమై ఉన్నాయంట. ఒక హస్తమును అంటే ఒక చేతిని అతడు గరుడిని భుజంపై ఉంచాడంట. రెండవ చేతిలో కమలాన్ని లీలగా త్రిప్పుతున్నాడంట. కర్ణ కుండల కాంతితో మెరిసే కపోలాలతో అతని ముఖమండలము శోభిస్తుందంట. కంఠములో కౌస్తవమణితో అతడు విరాజిల్లుచున్నాడంట. అంతటి పరమ సౌందర్యమూర్తి దర్శనముతో మునులు రంజించిపోయారంట. పరమానందంతో పొంగిపోయారంట. వెంటనే వారు వంగి అతనికి పాదాభివందనము చేశారంట. పాదాభివందనం చేసే సమయంలో దేవదేవుని పాదార విందాలకు సమర్పడిన తులసీదళ సుగంధము వారి నాసికాపురలో ప్రవేశించిందనమాట. అంతే, వారి మనస్సు దేహములో మార్పు వచ్చేసిందనమాట. విష్ణు భగవానుని సుందరమైన ముఖము వారికి నీల పద్మ కోశములాగా కనిపించింది. అతని దరహాసము విరిసిన మల్లె పువ్వులా కనిపించిందంట. భగవానుని ముఖారవింద దర్శనముతో వారి మనసు పులకించసాగింది. ముఖ కమలాన్ని పదే పదే చూసిన తర్వాత వారు ఆ దేవదేవుని పాద పద్మ నఖములను తిలకించసాగారట. ఆ విధంగా నఖశిఖ పర్యంతము భగవంతుని చూస్తూ చివరికి అతనినే ధ్యానించసాగారు. అంటే భగవంతుని రూపము ఏదో ఊహాత్మకమైనది కాదు. తాము తమ తండ్రి ద్వారా వినినట్టు భగవద్రూపమును ఇప్పుడు స్వయంగా చూస్తున్నట్టు సనత్కుమారులు భగవంతునితో అన్నారు. తన తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడి ద్వారా విన్నారు. భగవంతుడికి రూపమున్నది. భగవంతుడు నిరాకారవాది కాదు, భగవంతుడు సాకారవాది అనే విషయాన్ని బ్రహ్మదేవుడి నుంచి విన్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నారు. వారి మాటలను విని విష్ణు భగవానుడు బ్రాహ్మణుల మహత్యాన్ని కీర్తించాడు. తన సేవకులు చేసిన తప్పిదనాన్ని క్షమార్పణ వేడాడు. అంటే భగవంతుడే క్షమించమని అడిగాడు వారిని. చూసారా, ఇంతమంది చెప్పుకున్నాం. భగవంతుడికి ఎటువంటి అహంకారం ఉండదు. వినయము, విధేయత, సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది వారిలో. ఎవరి హృదయంలో అయితే సంపూర్ణమైన ప్రేమ ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే అహంకారం ఉండదో వారు ఎటువంటి అవమానంగా ఫీల్ అవ్వరు. చిన్నవారికైనా పెద్దవారికైనా వారు క్షమించమని కోరుకుంటారు. ఇటువంటి లక్షణాలు గురుదేవుల్లో కూడా కనపడతాయి మనకి. అందుకే చెప్తారు, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ గురువు అండ్ కృష్ణ చెప్తుంటారనమాట. అరే, భగవంతుడు ఏంటి, క్షమించమని అడగడం ఏంటి? వాళ్ళేమో అంత దూరం నుంచి భగవంతు దర్శనం కోసం వచ్చారు.
భగవంతుడి దర్శనం చూసి వారు ఎలాగో పరమానందంతో పొంగిపోతున్నారు. కానీ నా సేవకులు చేసిన తప్పిదనానికి క్షమించమని అడిగాడు భగవంతుడు. చూసారా? మరి మనం ఎక్కడున్నాం? శాస్త్రం చెప్తుంది కదా, అన్నీ ఉన్నవాడు అణిగే ఉంటాడు నాయన, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతాడని చెప్పుకుంటారు. చూసారా? అది భగవంతుడు సృష్టికర్త, యజమాని, పోషించేవాడు, సర్వకారణ కారణుడ భగవంతుడు ఎంతో వినయముతో తన సేవకులు జయ విజయాలు చేసినటువంటి తప్పిదాన్ని క్షమించమని అడిగాడు ఆయన. ఆ విధంగా దేవదేవుడు తన వారు చేసిన తప్పుకు తనే బాధ్యత స్వీకరించాడు. కానీ వారు తిరిగి త్వరగా తన లోకానికి వచ్చినట్లు అనుగ్రహించమని ఆ దేవదేవుడు మునులను అభ్యర్థించాడు. అరే, భగవంతుడు అభ్యర్థించడం ఏంటండి? అసలు భగవంతుడు క్షమించమని అడగడం ఏంటి చెప్పండి? కానీ భక్తులకి భగవంతుడు ఇచ్చినటువంటి గౌరవం అటువంటిది తెలుసుకోవాలి మనం. భక్తుల పట్ల ఎంత వినయము విధేయత ఉండాలి అని చూపించడం కోసం భగవంతుడే మనకి ఆచరణ చూపిస్తున్నాడు అనమాట. ఆ విధంగా భగవంతుని మాటలకు సనత్ కుమారుకి ఇబ్బంది కలిగింది. అరే, భగవంతుడేంటి మనకు క్షమించడం ఏంటి? అనవసరంగా తాము వైకుంఠవాసులు ఇద్దరిని కూడా శపించామని భావించారు వారు. వారి మానసిక స్థితిని గమనించిన భగవానుడు తన సంకల్పంలోనే జయ విజయలు శాపం కలిగిందని, దానికి సనత్ కుమారులు చింతించవలసిన అవసరం లేదని తెలిపాడు. మళ్ళీ శీఘ్రమే తన సేవకులు తిరిగి తన సన్నిధికి రాగలరని కూడా ఆయన చెప్పాడు సనత్ కుమారులు. అంటే మళ్ళీ భక్తులు బాధపడకుండా. చూసారా? అమ్మో, ఇటువంటి గుణాలు భగవంతుడి దగ్గరే ఉంటాయి. సంపూర్ణమైన గుణాలు అన్నమాట. ఈ గుణాలు వింటుంటే, కీర్తిస్తుంటే రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి అనమాట. మరి మీకు ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. వైకుంఠము నుండి జయ విజయులు శాపానికి గురి కావడం, వారు పతితులు కావడం అనేది అనేక మంది సందేహాన్ని కలిగిస్తుంది. కానీ దానికి పలువురు ప్రామాణికమైన ఆచార్యులు మనకు చక్కని సమాధానం చెప్పారు. లీలార్థము అంటే లీలలో చేయడం కోసమే భగవానుడు ధరణిలో అవతరిస్తాడు, లీలను చేస్తూ ఉంటాడు. ఆ లీలల ద్వారా బద్ధ జీవులను తన వైపుగా ఆకర్షిస్తాడు. మరి ఆ లీలను భగవానుడు బద్ధ జీవులతో కలిసి ఎలా చేయగలడు? అందుకే అతని బంధుమిత్రులు కానీ, చివరకు శత్రువులు కానీ అతని నిత్య సహోదరులై ఉంటారు. భగవంతుల లీలలో పాల్గొనడానికి వచ్చి వారు తమ వంతు కార్యక్రమం నెరవేరుస్తాడు. మనం చూస్తే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడితో పాటు వారి నిత్య పార్షదులందరూ కూడా యదువంశంలో వారందరూ జన్మ తీసుకున్నారు. మనం చూసాం. అంటే భగవంతుడి ఈ భూలోకంలో లీల చేయాలంటే ఆయనకి ఒక టీం కావాలి, ఒక పరివారం కావాలి. అటువంటి లీల చేయాల్సినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయన్నమాట. అంతేగాని వారేం పతితులు కారన్నమాట. భగవంతునిలో కూడా ఒక్కొక్కప్పుడు యుద్ధవాంఛ కలుగుతుందంట. ఇదొక చాలా యుద్ధవాంఛ కలుగుతుంది భగవంతుల్లో కూడా. యుద్ధం చేయాలంటే శత్రువు కావాలి కదా. అందుకే వైకుంఠవాసియే అతనికి శత్రు రూపంలో ధనలో గోచరించి యుద్ధవాంఛను తీర్చాడు. రంగస్థలంపై నాట్య రంగ యజమానికి ఒకటి శత్రువుగా ఏ విధంగా పాత్ర చేస్తూ ఉంటాడో అదేవిధంగా అంత మాత్రం వాడు నిజంగా శత్రువు కాదు. నాటకాలు వేస్తూ ఉంటారు కదా, అలాగే సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. సినిమా ఓన్లీ యాక్టింగ్ అనమాట, నిజంగా శత్రువు కాదు వాడు. అట్లాగే లీలలో కూడా అలాగనమాట. తర్వాత ఈ సనత్ కుమారులు భగవంతునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తృప్తి చెందిన హృదయాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భగవానుడు తన సేవకులతో సేవము గురించి భయపడవలసిన పని లేదని, శీఘ్రమే వారు తిరిగి తన సన్నిధి చేరగలరని అని చెప్తారు. తరువాత ఆ దేవదేవుడు లక్ష్మీదేవితో పాటుగా తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. శాప ఫలితంగా జయ విజయులు వెంటనే
పతితులై దితి గర్భములో ప్రవేశించారు. దితి గర్భములో కశ్యపుడు దితి అన్నమాట. దితి గర్భంలో వాళ్ళు ప్రవేశిస్తారన్నమాట. ఈ విధంగా వైషమ్యాన్ని ప్రదర్శించగానే జయ విజయులు వైకుంఠం నుండి పతనం చెందారు. అది భగవత్ సంకల్పం అయినప్పటికీను తెలియవచ్చే ఉపదేశం ఏమిటంటే వైషమ్య భావన తలెత్తగానే వైకుంఠ వాతావరణం లోపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అందరికీ చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, మరి మనందరూ భగవంతుడి సంతానం అయితే, మనందరూ భగవంతుడి సేవకులమైతే, మనమంతా వైకుంఠవాసులమైతే ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నారు కదా. దానికి సమాధానం ఇదేనమాట, గుర్తుపెట్టుకో. ఎందుకంటే చిన్న వైషమ్యము, చిన్న అహము, చిన్న అసూయ, చిన్న స్వార్థం వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. చూడండి ఇక్కడ, ఎప్పుడైతే కలతలు లేని జీవనం సాగుతున్నదో అదే వైకుంఠ వాతావరణం, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే భక్తిలో అగ్రసరులు కావడానికే పరమోత్సాహంతో పోటీ సాగుతుందో అది వైకుంఠ పోటీ అన్నమాట. అలా ఉండాలంటే పోటీ అయితే భక్తిలో ముందుకెళ్తానికి ఆయన 16 మాల జపం చేస్తున్నాడు కదా, నేను కూడా 32 మాల జపం చేస్తాను. ఆయన 16 మాల జపం చేసి గురువుని కృష్ణుని సంతోషపెడితే నేను 32 మాల జపం చేసి గురువుని కృష్ణుని సంతోషపెడతాను. అంటే అలాగా భక్తిలో పోటీ ఉండాలంట. దాన్ని వైకుంఠ పోటీ అంటారనమాట. అంతేగాని పరస్పరం కూడా ద్వేషాలు, రాగాలు కూడా అనేది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని భక్తులు జాగ్రత్తగా గమనించాలి. వారి జీవితాలలో ఇళ్లలో వైకుంఠ వాతావరణం ఉన్నదో లేదో వారే సులువుగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది కదా, ఏ ఇంటిలో అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి నిత్యము హరినామం చేస్తూ ఉంటారో, నిత్యము కూడా భగవంతుడికి నైవేద్యం అర్పిస్తూ ఉంటారో, నిత్యం భగవంతుడి పూజ జరుగుతుందో ఆ ఇల్లు అంతా కూడా వైకుంఠంలా మారిపోతుందంట. అందుకని వైషమ్యం అంటే ఎటువంటి గొడవలు లేకుండా ఇల్లు ఉందంటే ఆ ఇల్లు వైకుంఠ వాతావరణమే. వారు వైకుంఠం ఉన్నట్లే అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభులు చెప్పారనమాట. మరి ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభులు జూరీకండ అడవుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన చేసే హరినామ సంకీర్తనకు ప్రభావితమై క్రూరమృగాలు సాధు మృగాలుగా మారిపోయాయంట. క్రూరమైన మృగాలు, జంతువులు ఎలాగా సాధు మృగాలుగా మారిపోయారట. ఏది తెలుసా మృగాలు? పులులు, జింకలు కౌగిలించుకు నృత్యం చేశాయంట. అసలు జింకలు చూస్తే పులి ఆగిద్దా చెప్పండి? పులులు, జింకలు కౌగిలించుకు నృత్యం చేస్తున్నాయన్నమాట. అది హరినామ యొక్క గొప్పతనం అనమాట. ఏనుగులు హరినామని పలికాయంట. కోతులు కూడా గెంతుతో కీర్తనలు చేశాయంట. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య రూపంలో హరినామం చేసేసరికి సాక్షాత్తుగా గోలోకమే అక్కడికి సత్కరించేస్తుందన్నమాట. దాంతో వైషమ్యాలన్నీ కూడా పోయే. అడవులేముంటుందంటే ఎప్పుడు గొడవలే కదా అడవిలో జంతువుల మధ్యన. ఈ జంతువు దాన్ని చంపితే, ఆ జంతువు దీన్ని చంపితే, పోటీకెళ్తే పొడుచుకొని, కొట్టుకొని, తిట్టుకొని ఇలా గోళగోళ చేసుకుంటాయన్నమాట. కానీ ఆ అడవి జంతువులు వారి యొక్క స్వభావాన్ని మర్చిపోయి హరినామ సంకీర్తనలో పాల్గొన్నాయంట. ఎవరికైతే మనస, వాచ, కర్మన కృష్ణుడితో సంబంధం ఉంటుందో, కృష్ణుడితో సంబంధం ఉంటుందో, we should have strong relation with Krishna, strong bonding with Krishna. వారి యొక్క చర్మ గమ్యం ఏంటంటే భగవద్ధామమే. స్వర్గం వద్దు, నరకం వద్దు, ఏ లోకం వద్దు. కుంతీదేవికి శ్రీకృష్ణుడు నమస్కారం చేసి, అమ్మా, నీవు నీ కుటుంబం అంతా కూడా త్యాగం చేసి, మీ జీవితాలని త్యాగం చేసి, మీరు ఎన్నో బలిదానాలు చేసి ఈ యొక్క ప్రపంచానికి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం మీరు త్యాగం చేశారు. మీ వల్ల ఈ రోజున ధర్మం నిలబడింది. ఎంత కష్టపడ్డావమ్మా నువ్వు, అందుకని నీకు ఒక లోకాన్ని ఇస్తానని చెప్పాడు అనమాట. ధ్రువ మహారాజుకి ఏ విధంగా ధ్రువలోకం ఇచ్చాడో నీకు లోకాన్ని ఇస్తాను. అక్కడ నువ్వు జీవితాంతం చక్కగా ఎంతో హాయిగా సంతోషంగా
భోగభాగ్యాలతో వర్ధిల్లమని చెప్తాడు. ఉం? ఉం. అప్పుడు యశోదమ్మ ఏముంటుందంటే, అక్కడ నువ్వు ఉండవు కదా కృష్ణ అంటుంది అనమాట. సారీ, కుంతీదేవి అక్కడ నువ్వు ఉండవు కదా కృష్ణ అంటుందన్నమాట. కృష్ణుడు లేని ప్లేస్ మనకు అవసరం లేదు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? గోలోకం. మరి మనందరం ఎక్కడికి వెళ్ళాలి? గోలోకం. ఆ, ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా బృందావనంలోని గోవులకు ఆ, ఆ, బృందావనంలో గోపులకు తెలియజేశాడు అనమాట. గోపులు అంటే ఒక ఫ్రెండ్స్ అనమాట. గోపపాలని చెప్పాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నమహారాజుని వరుణలోకం నుండి కాపాడాడో అప్పుడు అందరికీ అతని మహిమ పూర్తి తెలిసిపోయింది. అప్పుడు వారు అతడు తన లోకాన్ని దర్శింపజేస్తాడా అని మనసులో ఆలోచించారు. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు వారి యొక్క మనస్సును తెలుసుకొని సాక్షాత్ తన గోలోకాన్ని దర్శింపజేశాడనమాట. ఎవరికి? ఆ ఒక బృందావన వాసుడికి. ఆ భగవద్ధామ అచ్చము తమ బృందావనంలాగానే ఉండడము, తమ బృందావనంలాగానే శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జగత్తును ప్రభువుగా నెలకొనడము వారికి కనిపించి వాళ్ళు చాలా ఆశ్చర్యచకితులు అయిపోయారనమాట. పరమ ఆనందంతో ఉన్నారు. సారాంశం ఏమిటంటే, కృష్ణ భక్తి భావనలో తన్మయులై జీవించే భక్తి శిఖామణులు వైషమ్యరహితమైనటువంటి వైకుంఠములో కాలాన్ని గడుపుతూ ఉంటారు. సమయం రాగానే భగవదాదేశంపై భగవద్ధామం పయనం చేపడతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై, అనంత కోటి వైష్ణవ భక్త బృంద కీ జై, వైకుంఠధామ్ की जय, गोलोक धाम की जय, भूलोक बृंदावन धाम की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. हरि हरि बोल. हरे कृष्णा. హరే కృష్ణ. ఈ రోజు చెప్పిన కథలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథ మీకు ఏ విధంగా అర్థమైంది, ఈ కథలో మోరల్ ఏంటి, ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. తెలుసుకున్నాం గురుజీ. వైకుంఠంలో విష్ణు రూపంలో ఎప్పుడూ కూడా విష్ణు రూపంలోనే అందరూ కూడా ఉంటారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు లక్ష్మీదేవి రూపంలో, స్త్రీలు లక్ష్మీదేవి రూపంలో ఉంటారు. అక్కడ దుమ్ము ధూళి లేకపోయినా కూడా అక్కడ భగవద్ధామంలో ఉన్న భక్తులు సేవాభావంతో పూజ, పూలతో సేవ చేయటము, అన్ని కూడా సేవాభావంతో చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి తులసిని దళాలతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటుంది, వైషమ్యము లేకోకుండా. అదే భగవద్ధామం అంటే. భగవంతుణ్ణి కీర్తించడంలో, ఆయన లీలలను కీర్తించాలి అని మనం ఎప్పుడూ కూడా ఆయన లీలల్నే కీర్తించాలి. నవనీత చోర వెన్న దొంగ అని గోపికలు కీర్తిస్తూ ఉంటారు. ఇంకా ఆయనని కీర్తించాలంటే ఆయన మనం చెప్పుకోవటానికి కూడా అన్ని లీలలు ఆయనని కీర్తించాలి అనుకుంటున్నాము. సనక సనందాది మునులు పూర్వము భగవంతుని చోటుకి వెళ్తారు, 6 ద్వారాలు దాటుతారు. వాళ్ళు పూర్వ బలంతో వైకుంఠానికి చేరుకుంటారు. 7వ ద్వారం దగ్గర విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు చతుర్భుజ రూపంలో ఉన్న జయ విజయులు అడ్డగిస్తారు. అడ్డగిచ్చినప్పుడు సనక సనందనాథులు వాళ్ళు జయ విజయులకి శాపం పెడతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాదికి శ్రీ గురుదేవ్కి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం హరే కృష్ణ. దండ ప్రణామం తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ ధన్వత్ ప్రణవం భగవద్ధామం ఎలా అల్లాలి అనే టాపిక్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ.